చాలామంది మీరు విన్నారు కాబట్టి అంతా నేను చెప్పట్లేదు. రోడ్డు ప్రక్కన చిన్న పూరిపాక వేసుకొని ఒంటరిగా ఆ లేమల ప్రాంత వాళ్ళంతా అనేవాళ్ళంట, చూడటానికి ఎర్రగా ఉన్నాడు కుర్రోడు, ఈ వయసులో ఏంటి సంచిలో తగిలించుకొని ఊరూరు తిరుగుతున్నాడు అని హేళన. ఒంటరి యేసన్న గారు, బలము లేని జనం, ఒకప్పుడు హోసన్న మినిస్ట్రీ. దావీదు గోపురములో జయసూచకములు ఉన్నట్లుగా యేసన్న గారు ఏమండి ఒక గదిలో యేసన్న గారు ఆ రోజుల్లో వాడిని యాంప్లిఫైర్, యేసన్న గారు వాడిని చిన్న లోన యేసన్న గారు వాడిని అన్నీ మేము పెట్టాం, ఒక గదిలో ఉన్నాయి. యేసన్న గారు ఆ రోజు పెట్టించుకున్నారు అన్నీ. పాత మందిరం వెనక ఒక గది ఉండేది, ఆ గదిలో ఆపండి ఇసురుకునే చల్లి కానీ చెప్తే 4 ఫ్యాన్లు వేసేవాడినిగా. పెట్టిన ఫ్యానే తీపించుకున్నా చూడు, మీకు ఒక న్యాయమా నాకు ఒక న్యాయమా అని. అందుకే ఆపమన్నప్పుడు ఆపాలా, నేను పెట్టుకోలేదు కాబట్టి. అవునా కదా? అది ఎగస్ట్రాలు చేయబాకండి, చెయ్యర్లే, మీరేం చేస్తారు? మరి యేసన్న గారు ఒకప్పుడు ఒంటరి, బలము లేని జనం. ఇప్పుడు చెప్పండి, తగిన కాలములో ఆ ఒంటరి అయిన వారు ఏమవుతారు? ఇప్పుడు 1000 మంది అవుతారు. బలము లేని జనం ఇప్పుడు ఏమవుతారు? బలమైన జనముగా మార్చబడతారు. ఈ రోజున హోసన్న మినిస్ట్రీస్ని దేవుడు ఏమండి దేశమంతా వ్యాపింపజేశారు, ప్రపంచమంతా వ్యాపింపజేశారు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు ఊపుతూ చెప్పారు కానీ హల్లెలూయా. యేసన్న గారు చేతిలోని అభివృద్ధిని పెట్టారు దేవుడు. నేను బాగా చూస్తున్న యేసన్న గారు ఆ రోజున ఏ ఊర్లో అడుగు పెట్టారు, ఆ ఊర్లో ప్రార్థనా మందిరాలు అయినాయి. ఏ జిల్లాలో అడుగు పెట్టారు, ఆ జిల్లాలో ప్రార్థనా మందిరాలు అయినాయి. ఏ ప్రాంతంలో అడుగు పెట్టారు, అక్కడ హోసన్న విశ్వాసులు ఉన్నారు. దేవుడు పక్షపాతి కాదు. ఈ రాత్రి అందుకే చెప్తున్నారు, త్వరగా నా దేవుడు మీ చేతిలో అభివృద్ధిని పరచబోతున్నారు, మీరు వృద్ధి చెందుదురుగాక. వేమూరు సంఘాన్ని కూడా నా దేవుడు వృద్ధి పరచునుగాక. చేతుల పైకే చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 100, 120 సంఖ్య కాదు, 100, 120 సంఖ్య కాదు, లెక్కించలేనంతగా సంఘాన్ని దేవుడు వృద్ధిపరచునుగాక, వృద్ధిపరచునుగాక. వేమూరు గ్రామాన్ని, మండలాన్ని అంతా ఆశీర్వదించునుగాక నా దేవుడు. కొట్ట చప్పట్ల గట్టిగా, మీ చేతిలోనే ఉంది వృద్ధి. చూసుకో, చెయ్యి చూడు, ఉంది అనుకోండి, ఉంది అనుకోండి, ఉంది ఊపుకోండి అనుకోండి, ఉంది. అయ్యా అయ్యా చూసుకోండి, అయ్యా బాగా చూసుకోండి. అదృష్టాన్ని పరీక్షించుకోండి అయ్యా, ఈ వారంలో అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఏ దిక్కు నుండి ఏ దిక్కో పరీక్షించుకోండి అదృష్టాన్ని. ఉందా లేదా? ఇటు చూడు, ఉందా లేదా? ఏముంది? కనబడింది ఏదన్నా? నిలువ గీత, అడ్డగీత కనబడిందా? ఏం కనపడింది? అభివృద్ధి. మీ చేతిలో అభివృద్ధి. అది ఎలా? త్వరగా త్వరగా. చివరికి ఒక చిన్న మాట చెప్తాను. లూకా సువార్త మీ అందరికీ సుపరిచయమైన మాట, 18వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ఏ నుండి చదువు. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఏ విషయములో మీకు న్యాయము జరగటం లేదు? ఒంటిలో న్యాయము జరగటం లేదా?
ఇంటిలో న్యాయము జరగటం లేదా? ఆఫీసులో న్యాయం జరగట్లేదా? బంధుమిత్రుల మధ్యలో న్యాయం జరగట్లేదా? రాహేలు లేయాల మధ్యలోనే న్యాయం జరగల. అర్థమైందా? ఒక రోజున వాళ్ళు అనుకుంటారు, దేవుడు నాకు న్యాయము తీర్చెను, దేవుడు నాకు న్యాయము తీర్చెను. ప్రియమైన సహోదరులారా, న్యాయమే జరగటం లేదనుకుంటున్నారేమో, నిరాధారులుగా మారిపోయారేమో. ఒకవేళ న్యాయము చెయ్యమని ఒకవేళ మీరు మనుషుల దగ్గరకు వెళితే న్యాయానికి బదులుగా అన్యాయం చేస్తున్నారేమో, న్యాయాన్ని త్రిప్పివేస్తున్నారేమో, పక్షపాతము చూపుతున్నారేమో. మరలా చెప్తున్నా, పక్షపాతాన్ని చూపుతున్నారేమో. నేను ప్రకటిస్తూ ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నీతిగల న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి. ఆయన ఇప్పుడు మీ ద్వారము దగ్గరే నిలిచి ఉన్నారు. యాకోబు చెప్పినట్లుగా మీ ద్వారము దగ్గర నిలిచి ఉన్నారు, మీ వాక్యట నిలిచి ఉన్నారు. నీతిగల న్యాయాధిపతి వాక్యట నిలిచి ఉన్నారు. ఆయన ఈ రాత్రి మీకు త్వరగా న్యాయము తీర్చునుగాక. మీ నీతికి తగినట్లుగా న్యాయం తీర్చబోతున్నారు. మీ నిర్దోషత్వానికి తగినట్లుగా మీకు న్యాయము తీర్చబోతున్నారు. ఆయన పక్షపాతి కాదు. అవినీతిగా ప్రవర్తిస్తే దానికి తగిన న్యాయం చేస్తారు. న్యాయముగా ప్రవర్తిస్తే దానికి తగినటువంటి న్యాయం తీరుస్తారు ఆయన. మన దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. ఇమ్మానుయేలు దేవుడు అంటాం, తోడుగా ఉండే దేవుడని. యెహోషాపాతు దేవుడు మన దేవుడు. యెహోషాపాతు దేవుడు మన దేవుడు అంటే అర్థమేంటి తెలుసా? మనకు న్యాయము తీర్చే దేవుడు. ఈ సందర్భంలో నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి ఒక సహోదరి తరచుగా ఒక కఠినుడైన న్యాయాధిపతి దగ్గరకు వచ్చారు. తెలుసు మీకు ఈ సందర్భం. మాటి మాటికి తరచుగా విసకక పట్టుదలతో అడుగుతున్నారు. దేవునికి భయపడినవాడు, ఏమండి, కఠినుడు, అలాంటి వ్యక్తి ఒక తీర్మానం చేసుకొని ఈమెకి ఆ న్యాయం ఏదో తీరిస్తే సారిసారికి నా ముఖం దగ్గరకు వచ్చి నా దగ్గర ఈ మాటలు చెప్పుకోకుండా ఉంటారు కదా అని ఆయనే మనసును మార్చుకున్నట్లుగా దివారాత్రులు యేసయ్య పాదాలు పట్టుకొని మీరు మొరపెట్టుచూ ఉండగా ఆయన మీకు త్వరగా న్యాయము తీర్చబోతున్నారు. హల్లెలూయా. దావీదు తన కీర్తనలు అంటారండి ఒక చిన్న మాట, నా నిర్దోషత్వానికి తగినట్లుగా నా చేతుల నిర్దోషత్వమును బట్టి ఆయన నాకు న్యాయము తీర్చునుగాక. ఓ ప్రక్కనేమో సౌలు, ఓ ప్రక్కనేమో దావీదు. చేతనైనంత మట్టుకు దావీదు సౌలుకు ఉపకారం చేస్తున్నారు, కానీ సౌలేమో అపకారం చేస్తున్నారు. కొన్ని పర్యాయాలు మీరు మేలు చేస్తున్నారు కానీ మీకు కీడు జరుగుతుంది. మీరు ఉపకారం చేస్తున్నారు కానీ కొన్నిసార్లు మీకు అపకారం జరుగుతుంది. ఆ విషయంలో మీరు బాగా మత్సర పడిపోతున్నారు, న్యాయాన్ని అన్యాయంగా మారుస్తున్నారనే బాధ కలుగుతుంది, పక్షపాతం చూపుతున్నారనే బాధ కలుగుతుంది. అందుకని దావీదు ఒకరోజు చెప్పారు, సౌలా రాజా, నేనేమో నీకు ఉపకారం చేస్తున్నాను, నేనేమో ఉపకారాన్ని చేస్తుంటే మీరేమో నాకు అపకారం చేస్తున్నారు. మన ఇద్దరి మధ్యలో దేవుడు న్యాయాధిపతిగా ఉండి ఆయనే న్యాయము తీర్చునుగాక. ఈ రాత్రి నీతిగల న్యాయాధిపతి మీకు త్వరగా న్యాయము జరిగించబోతున్నారు. త్వరగా న్యాయము జరగబోతుంది. మీకు ఏ విషయంలో న్యాయం జరగటం లేదని మీరు అనుకుంటున్నారో ఈ రాత్రి సభల ద్వారా త్వరగా వెంటనే మీకు న్యాయము చేయునుగాక. మీ వివాదాలన్నింటినీ ప్రభు తొలగించునుగాక. నిశ్చయముగా
ఏ విషయములో అయితే ఇంకా మీకు న్యాయం జరగట్లేదు అనుకుంటున్నారో ఆ విషయంలో న్యాయాన్ని చేసి ముగించబోతున్నారు. ఎవరైనా కోర్టు కేసుల మధ్యలో, పోలీస్ కేసుల మధ్యలో, భార్యాభర్తలు విడాకుల మధ్యలో ఎవరిని అన్యాయంగా మీ మీద కేసులు పెట్టారేమో, నా దేవుడు నీతిగల న్యాయాధిపతిగా మీకు న్యాయము తీర్చును. ఇక నేను ఎక్కువ వివరించిన సమయం ఎక్కువైపోయింది. 4 మాటలు చెప్పాను. త్వరగా ఆయన మీకు ఉత్తరం ఇచ్చును. 2, త్వరగా కృంగబడిన మీకు విడుదల కలుగజేస్తారు. 3, త్వరగా మీకు మీ చేతుల అభివృద్ధిని కలుగజేస్తారు. 4, త్వరగా నా దేవుడు మీకు న్యాయం తీరుస్తారు. ఒక్కసారి అందరు లేచి నిలవబడి దేవుడిచ్చిన ఈ మాటలన్నిటినీ బట్టి ఒక్కసారి ఒక 2-3 నిమిషాలు అందరూ చేతులు పైకెత్తి ఒక చిన్న తీర్మానం. ఉత్తరం ఇచ్చే దేవుడు, త్వరగా విడుదల కలగజేసే దేవుడు, అభివృద్ధిని కలగజేసే దేవుడు, న్యాయం తీర్చే దేవుడు. అందరమే 2 చేతులు పైకెత్తి ఇచ్చిన మాటలన్నిటిని బట్టి 2 చేతులు ఊపుతూ లేవండి, చిన్నగా లేవండి చిన్నగా. అందరు చేతులు ఊపుతూ ఒక్కసారి స్తోత్రం యేసయ్యా అని చెప్పండి. అందరు చేతులు ఊపుతూ చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చేతులు ఊపాలి. కళ్ళు మోయాలి. ఓపండి, చేతులు ఓపండి. యేసయ్యా, అందరూ యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందాము. ఒక్క క్షణం అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభు నిన్ను ప్రేమించి, ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఏర్పరిచిన ఈ సువార్త స్వస్థత సభలలో నిన్ను తీసుకుని వచ్చి నీ కొరకు అవసరమైన మాటలు దాసుల నోట ఉంచి తెలియజేశారు. సహోదరుడా, సహోదరి, నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు చేయాలని ఆశపడిన ఆయన ఆశని ఒకసారి గుర్తెరుగు. సహోదరుడా, సహోదరి, అందరం ఆకాశపు చేతులెత్తి తీర్మానముతో ప్రార్థన చేసుకోగలవా? నా ప్రభు త్వరగా కార్యము చేయాలని ఆశపడతా ఉన్నాడు. నిశ్చయముగా ఆయన త్వరగా కార్యము చేయునుగాక, త్వరగా కార్యము చేయునుగాక, త్వరగా కార్యము చేయునుగాక. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో త్వరగా కార్యము చేయునుగాక. ఎక్కడి నుంచి అయితే ఈ మాటలు విన్నావో సహోదరుడా, సహోదరి, నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు త్వరగా కార్యము చేయునుగాక. ఆయన త్వర పెట్టాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన త్వర పెట్టాలని ఆశపడతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎంతగా ఆయనని ప్రేమిస్తున్నాడో ఒకసారి గుర్తెరుగు. ప్రేమించిన దేవుడు నిశ్చయముగా ఆయన కార్యము త్వరగా చేయునుగాక. చేసినది నీ వ్యక్తిగత జీవితంలో నీ కళ్ళతో చూసేటట్లుగా ఆయన చేయునుగాక. నీ కళ్ళు ఇక మీదట చూచునుగాక. నీవు చూచుచూ ఉండగానే ఆయన కార్యము త్వరపెట్టునుగాక, త్వరపెట్టునుగాక, త్వరపెట్టునుగాక. ఈ రోజు వరకు ఏ విషయమై నీ వ్యక్తిగత జీవితంలో ఆలస్యమైపోయిందని బాధపడుతూ ఉన్నావో, దుఃఖపడుతూ ఉన్నావో, కృంగిపోతూ ఉన్నావో, కృషించిపోయావో, నిరాశ నిస్పృహల మధ్యలో నడిపించబడుతూ ఉన్నావో, నిన్ను ప్రేమించి నా ప్రభు తెలియచేసిన మాటలు గుర్తెరుగు. సహోదరుడా, సహోదరి, నీ అంతరంగ అదులోతుల్లో దాగిన స్థితిని ఎరిగే నా ప్రభు నీతో మాట్లాడి ఉన్నారు. నిశ్చయముగా సహోదరుడా, సహోదరి, నీవు తీర్మానంతో ప్రార్థన చేసుకోగలిగితే నిశ్చయముగా నా దేవుడు కార్యము త్వరపెట్టునుగాక, త్వరపెట్టునుగాక. ఆయన త్వరగా ఏమి చేస్తారో తెలియజేశారు. నీ వ్యక్తిగత జీవితంలో ఈ క్షణంలో ప్రార్థన చేసుకో. ఏ విషయం
నీ వ్యక్తిగత జీవితంలో లేట్ అయింది అనుకుంటూ ఉన్నావో ఆ విషయంలో ప్రార్థన చేసుకోగలిగితే నీవు చేసుకున్న ప్రతి ప్రార్థనకు ఆయన త్వరగా జవాబు దయచేయునుగాక, త్వరగా జవాబు దయచేయునుగాక. ఆయన ఇప్పుడే ప్రారంభించునుగాక. ఆయన ఉన్నవాడు అనువాడు సహోదరుడా సహోదరి, ఆయన లేనివాడు కాదు. ఆత్మస్వరూపిగా అదృశ్య దేవుడిగా సంచరిస్తూ ఉన్నారు. ఎక్కడైతే 2-3 కూడి నా నామాన ప్రార్థన చేస్తారో అక్కడ ఉంటానని చెప్పిన దేవుడు అదిగో ఇంతమంది మీ చేరి ఆయన సన్నిధిలో చేతులెత్తి మొర్ర పెడుతూ ఉండగా ఆయన నీ మొర్ర ఆలకించునుగాక, నీ ప్రార్థన ఆలకించునుగాక. నేను ఉన్నాను అని ఆయన నీ ప్రార్థనకు జవాబు దయచేయునుగాక. ఆయన ఆలకించి నీకు జవాబు దయచేయునుగాక. నిశ్చయముగా ఇక మీద నీ కళ్ళు చూసేటట్లుగా ఆయన నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహించునుగాక. ఏ విషయమో ఒక్కసారి నా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోగలవా? ఆకాశం చేతులెత్తి ప్రార్థన చేసుకో. అది నీ పిల్లల విషయమా, నీ భర్త విషయమా, నీ భార్య విషయమా, పిల్లల చదువు విషయమా, ఉద్యోగ విషయమా, నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే ఆ ప్రార్థనకి జవాబు దయచేయునుగాక, త్వరగా జవాబు దయచేయునుగాక. ఆయన త్వరగా జవాబు దయచేయునుగాక. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో బాధింపబడుతూ ఆదరించి దిక్కులేక నీ పరిస్థితులు తారుమారయ్యాయని, ప్రతికూలతలు కలిగాయని అనుకుంటూ ఉన్నావా? నిశ్చయముగా నా దేవుడు నీ ప్రతికూలతను అనుకూలంగా మార్చునుగాక. నీ దుఃఖాన్ని నిట్టూర్పుని ఎగిరిపోయేటట్లుగా చేయునుగాక. నీ అంగలార్పుని నాట్యముగా మార్చునుగాక. నీ దుఃఖం ఇక మీద సంతోషమగునుగాక, సంతోషమగునుగాక. సంతోషమయ్యేటట్లుగా నీ ప్రార్థనకు ఆయన జవాబు దయచేయునుగాక. ఆయన జవాబు దయచేయునుగాక, జవాబు దయచేయునుగాక. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందుతాడు. నువ్వు ఏ విషయమై కృంగిపోయావో గుర్తెరుగు సహోదరుడా సహోదరి. ఆ కృంగిపోయిన విషయంలో ఆయన నిన్ను విడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు, త్వరగా విడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇంతవరకు ఆలస్యమైంది అనుకుంటున్నావా? ఇక మీదట ఆలస్యము చేయక ఆయన త్వరగా నీకు విడుదల కలుగు చేయునుగాక. ఆలస్యము చేయక త్వరగా విడుదల కలుగు చేయునుగాక. అత్యధికమైన భారం వలన కృంగిపోయావా? కృషించిపోతున్నావా? నశించిపోతున్న పరిస్థితులు నీ వ్యక్తిగత జీవితంలో అనుభవిస్తున్నావా? ఇక మీదట ఆయన త్వరగా విడిపించునుగాక, త్వరగా విడుదల పొందుదువుగాక. నీ కుటుంబం విడుదల పొందునుగాక, నీవు విడుదల పొందుదువుగాక. విశ్వసించి విశ్వసించి ఆకాశము చేతులెత్తి ప్రార్థన చేసుకోగలవా? ప్రార్థన చేసుకోగలవా సహోదరుడా సహోదరి? ఇదిగో ఈ రాత్రి నా దేవుడు తన దాసుల ద్వారా వాగ్దాన పూర్వకంగా నీతో మాట్లాడి ఉన్నాడు. వాగ్దానము చేసిన వాడు, నీతో మాట్లాడిన వాడు నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నీ వ్యక్తిగత జీవితంలో త్వరగా కార్యము చేయునుగాక, త్వరగా విడిపించునుగాక. అత్యధిక భారముల కృంగిపోయిన నీ వ్యక్తిగత జీవితాన్ని ఆయన విడిపించునుగాక. నీ మనసులో కృంగిపోయావా? ఎవరో మాట్లాడిన గర్భ మాటలను బట్టి, అహంకారపు మాటలను బట్టి కృంగిపోయిన నీ జీవితాన్ని నా యేసయ్య లేవనెత్తునుగాక. పడిపోయిన నీ జీవితాన్ని యేసయ్య లేవనెత్తునుగాక, విడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి అందరం ఆకాశం చేతులెత్తి ప్రార్థన చేసుకుందామా? నువ్వు ప్రార్థన చేసుకోవడం నీ వంతుగా మార్చుకోగలిగితే ఆయన ఇప్పుడే కార్యాన్ని త్వరపెట్టునుగాక, కార్యాన్ని త్వరపెట్టునుగాక. నా ప్రభు అంటూ ఉన్నాడు, ఇక మీదట త్వరగా నీ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి చూడబోతూ ఉన్నావు. ఆయన త్వరగా నీ జీవితంలో అభివృద్ధి కలుగు చేయునుగాక, అభివృద్ధిని కలుగు చేయునుగాక. నీ కుటుంబాన్ని అభివృద్ధి పరచునుగాక. నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయునుగాక. నువ్వు చేస్తున్న చేతి పని అభివృద్ధి చేయునుగాక. నీ కుటుంబాన్ని అభివృద్ధి చేయునుగాక. అది ఏదైతే నువ్వు చేస్తున్నావో నీ చేతిలో ఇక మీదట అది అభివృద్ధి కలుగునుగాక. నా యేసయ్య అభివృద్ధి చేయునుగాక. ప్రైజ్ హల్లెలూయా. ఆత్మ సంబంధమైన అభివృద్ధి, శరీర సంబంధమైన అభివృద్ధి, భౌతికమైన అభివృద్ధి, అన్ని కోణాలలో ఇక మీద నువ్వు అభివృద్ధిని చూచుదువుగాక. నీవు చూడగలిగేటట్లుగా ఆయన త్వరగా అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చునుగాక. అందరూ ప్రార్థన చేసుకుందాం. నా ప్రభు ప్రేమించి మాట్లాడిన మాటలు గుర్తెరుగు సహోదరుడా సహోదరి. ఆయన ఇక మీదట త్వరగా న్యాయము తీర్చాలని ఆశపడతా ఉన్నాడు. త్వరగా నీకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. త్వరగా న్యాయం చేయాలని ఆయన సంకల్పించి ఉన్నాడు. నిశ్చయముగా ఇక మీద త్వరగా నీకు న్యాయము తీర్చునుగాక. కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉన్నావా? కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉన్నావా? ఇక నాకు న్యాయము చేసేవారు లేరు, తిరగవలసిన తిరుగులన్నీ అయిపోయాయి, అందరి కాళ్ళు పట్టుకున్నాను, అందరి చేతులు పట్టుకున్నాను, అందరూ నన్ను విడిచిపెట్టారు, ఇక నాకెవ్వరు న్యాయము చేసే
పరిస్థితులు నాకు కనిపించడం లేదని అనుకుంటున్నావా సహోదరుడా, సహోదరి? నీ ఆలోచనలు తప్పు, నీ తలంపులు వేరు. ప్రియమైన వారు, దేవుని తలంపులు వేరు. దేవుడు ఆయన తలంపులు తలంచి ఉన్నాడు కనుక నీ పట్ల చేయాలని కోరుకున్న కార్యం ఆయన తెలియజేసి ఉన్నాడు. త్వరగా నా ప్రభు నీకు న్యాయము చేయును గాక, త్వరగా ఇక మీదట నీవు న్యాయము పొందుదువు గాక, నీ మనసు సంతోషించగలిగేటట్లుగా, నీ వ్యక్తిగత జీవితం సంతోషించగలిగేటట్లుగా నా యేసయ్య నీకు న్యాయము చేయును గాక, న్యాయము చేయును గాక. నీ చేతుల నిర్దోషత్వమును బట్టి ఆయన న్యాయము చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజు వరకు ఆలోచించు సహోదరుడా, సహోదరి. నువ్వు న్యాయమైన ప్రవర్తన కలిగి జీవించగలిగితే దానికి తగిన ప్రతిఫలం ఆయన నీ చేతుల్లో ఉంచునుగాక, ఆయన నీకు త్వరగా న్యాయము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఆకాశపు చేతులెత్తి చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? ఇప్పుడు నువ్వు చేసుకునే తీర్మానమే నీ వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చి పెడుతుంది. ఆయన త్వరగా కార్యాలు చేస్తారు అనేది గుర్తెరుగు సహోదరుడా, సహోదరి. నువ్వు ఎంతగా అయితే ఆయన సన్నిధిలో తీర్మానం చేసుకోగలవో అంతగా ఆయన త్వరగా కార్యములు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ స్వరూపుడమైన యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజల్ని మీరు ప్రేమించారు నా తండ్రి. నిన్నటి రోజున ఈ రోజున ప్రభువా, మీరు ఈ ప్రాంతంలో స్వస్థత సభలు జరగాలని నిర్ణయించుకున్నారు, సంకల్పించుకున్నారు. కనుకే మీ దాసుల ద్వారా ప్రభా తారీఖులు మీరు అనుగ్రహించి, మంచి వాతావరణం అనుగ్రహించి, నీ నామానికి మహిమకరంగా మా వ్యక్తిగత జీవితాలకు, ఈ ప్రాంత ప్రజలకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నా తండ్రి. ఇదిగో ఈ రాత్రి ప్రభా మీ దాసులు తీసుకుని వచ్చి వాగ్దానపూర్వకమైన సందేశాన్ని మీరు వినిపించేందుకు మీకు స్తోత్రం నాయనా. అయ్యా, నా జీవితంలో, మా జీవితంలో మీరు త్వరగా కార్యములు చేయాలని ఆశపడుతున్న ఆశకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక మీదట యేసు నామములో నా తండ్రి త్వరగా కార్యములు చేయుదురుగాక, త్వరగా కార్యములు చేయుదురుగాక. ఏ విషయంలో ప్రభువా ఆలస్యమైపోతుందని మేము అనుకుంటూ ఉన్నామో నా తండ్రి, ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, ఆ విషయాలలో ఇక మీదట మీరు కార్యాలు త్వరపెట్టుదురుగాక, త్వరపెట్టుదురుగాక. మీ మాట మీరు ప్రభా త్వరగా నెరవేర్చుదురుగాక. ఏ విషయాలు ప్రభా త్వరగా ప్రభా మీరు చేయాలని అనుకుంటున్నారో మీరు తెలియజేసేందుకు మీకు స్తోత్రం. నిశ్చయముగా నా తండ్రి మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభా ఏ విషయంలో ప్రభా ఆలస్యమవుతుందని అయ్యా వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేసుకుంటున్నారో ఆ ప్రార్థనకి త్వరగా మీరు జవాబు దయచేయుదురుగాక, త్వరగా మీరు జవాబు దయచేయుదురుగాక. ఇప్పుడే ప్రారంభించుదురుగాక, ఇప్పుడే ప్రారంభించుదురుగాక. ఒక్కొక్కరు చేసుకున్న ప్రార్థన మనవిని మీరు దయచేయమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. ఏ విషయంలో ప్రభువా ఎవరు కృంగిపోయారో, అత్యధిక భారం వల్ల కృంగిపోయారో, ఎవరు నా తండ్రి మనసులో కృంగిపోతున్నారో, ఏ విధమైన సమస్యలతో బాధలతో కృంగిపోయి ఉన్నారో, ఆ కృంగిపోయిన ప్రతి ఒక్కరి జీవితంలో త్వరగా విడుదల కలుగు చేయుదురుగాక, త్వరగా విడుదల కలుగు చేయుదురుగాక. తండ్రి, కష్టపడుతున్నా, కష్టాన్ని అనుభవించలేక తండ్రి వారి చేతితో ఏది చేస్తున్నా కలిసి రాక బాధపడుతున్నా ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఇక మీదట ప్రభువా నా తండ్రి మీ బాహువును చాపి వారి చేతిలో చేస్తున్న ప్రతిదీ వృద్ధిలోనికి తీసుకొని వచ్చుదురుగాక, మీరు వృద్ధి పరచుదురుగాక, వారి కుటుంబాన్ని వృద్ధిపరచుదురుగాక. నా తండ్రి సేవను వృద్ధిలోనికి తీసుకొని వచ్చుదురుగాక, నా తండ్రి విశ్వాసంలో వృద్ధిలోనికి తీసుకుని వచ్చుదురుగాక. పరిశుద్ధతలో నా తండ్రి యథార్థతలో నమ్మకత్వంలో నీ కోసం జీవించే జీవితంలో వృద్ధిలోనికి తీసుకుని రమ్మని ప్రాధేయపడుతున్న తండ్రి. మీరు మాట్లాడారు, మీరు తెలియజేశారు కనుక ప్రభా ఒక్కొక్కరి జీవితంలో నాయన నిశ్చయముగా ప్రభా అయ్యా వారి చేతి పనిని, కూలి పనిని, వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని ప్రభా వృద్ధిలోనికి తీసుకుని రమ్మని అడుగుతున్నాను. ఇక మీద వారి చేతిలో వృద్ధి కలుగు చేస్తున్నారు, అందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే ప్రభా విశ్వసించి నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారో వారి వ్యక్తిగత జీవితంలో త్వరగా వృద్ధిలోనికి తీసుకుని వచ్చుదురుగాక, త్వరగా వృద్ధి చేయుదురుగాక. తండ్రి నిశ్చయముగా ప్రభా ఎవరైతే నాకు న్యాయము జరగలేదు, న్యాయము దొరకలేదు అని అనుకుంటూ నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నారో ఇక మీదట వారి వ్యక్తిగత జీవితంలో మీరు న్యాయము చేయుటకు త్వరపెట్టుదురుగాక, త్వరగా మీరు న్యాయము చేయుదురుగాక, త్వరగా మీరు న్యాయము చేయుదురుగాక. యేసు నామమున తండ్రి త్వరగా న్యాయము చేయుదురుగాక.
కుటుంబాలు పోయి ఉండగా నా తండ్రి వారి వ్యక్తిగత జీవితాల్లో ప్రభా న్యాయము తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఎవరైతే నా తండ్రి ఆస్తి తగాదాలలో, కోర్టు తగాదాలలో ప్రభా సమస్యలతో సతమతమైపోతున్నారో వారి వ్యక్తిగత జీవితాల్లో ప్రభా యేసు నామములో త్వరగా న్యాయము తీర్చుదురుగాక, త్వరగా న్యాయము తీర్చుదురుగాక. ఈ ఆశీర్వాదాలు ప్రభా అందరూ అనుభవించగలిగిన సహాయం చేయండి. నిశ్చయముగా ప్రభా ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఈ ప్రాంతానికి తగిన వర్తమానం ప్రభా మీ దాసుల ద్వారా ఉంచి మీరు మాట్లాడి ప్రభువా మీరు కార్యాలు జరిగించుకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి కూడికిన ఆద్యంతో ఆశీర్వాదం జరిగించినందుకు స్తోత్రం. మీ మాటలు ఇద్దరు మీ దాసుని మీ చేతుల్లో సమర్పిస్తున్నాను ప్రభా. యేసు నామములో ఆశీర్వదించుదురుగాక, ఆరోగ్యంతో నింపుదురుగాక, శక్తితో నింపుదురుగాక, బలముతో నింపుదురుగాక. ఇంకను నా తండ్రి అడుగు పెడుతున్న ప్రతి ప్రాంతంలో నా తండ్రి ప్రజ్వల్లే జ్వాలవలే ప్రభా మీరు బలపరిచి వాడుకోమని ప్రాధేయపడుతూ ఉన్నాను. అద్భుతాలు మహత్కాలు సూచకలు మీరు జరిగించి మహిమ పొందమని కూడా ప్రాధేయపడుతున్నాను. ప్రయాణంలో మీరు తోడై నడిపించండి ప్రభా. ఇంకను నా తండ్రి మీ దాసులాట మీ మాటలే ఉంచి బలపరిచి వాడుకోమని కూడా ప్రాధేయపడుతూ ఉన్నాను. నిశ్చయముగా నా తండ్రి ఈ 2 రాత్రులు ప్రభా సభలు నా తండ్రి మీరు ఏర్పరచుకున్నారు. మీరే ఆది అంతతో ఆశీర్వాదం జరిగించారు. విస్తారమైన జనం తీసుకుని వచ్చారు. వారికి అవసరమైన 2 రాత్రులు ప్రభా వర్తమానాలు మీరు తెలియజేశారు. వారి జీవితంలో ప్రభా ఈ ఆశీర్వాదాలన్నీ అనుభవించేటట్లుగా మీరు చేసి మహిమ తెచ్చుకోండి. ఈ సభలో ప్రభా ఒక్కొక్కరి జీవితాలకు ప్రభా నా తండ్రి గుర్తుండిపోయేటట్లుగా మీరు త్వరగా కార్యాలు చేసి మహిమ పొందమని ప్రాధేయపడుతున్నాను. ఈ ప్రాంత పరిచయం మీరు ఆశీర్వదించండి ప్రభా. నిండారులుగా దీవించండి ప్రభా. విస్తారంగా జల ప్రవాహం వలె జనుల మందిరానికి మీరు తీసుకుని రమ్మని అడుగుచున్నాను. నీ నామమే మహింపరచుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమస్తాన్ని ప్రభా మీరు స్వాధీనం ఉంచుకున్నారు. సమశిష్టాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. నా తండ్రి జనరేటర్ మీద మీ రక్తాన్ని ప్రోక్షించారు ప్రభా. విస్తారమైన జనులు ప్రభా మీరే ఏలవేసి తీసుకొచ్చేందుకు మీకు స్తోత్రాలు. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చెప్తాం అందరం ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును ఈ ప్రాంత వాసులకును ఆయన దాసులకును తోడై నడిపించును గాక. ఆమేన్. చెప్తాం అందరం గట్టిగా గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఈ 2 రాత్రులు సభల్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వాతావరణాన్ని స్వాధీనించుకొని జరిగించినందుకు స్తోత్రం చెబుదామా? బిగ్గరగా బిగ్గరగా స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించేందుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. గమనించండి, మీకోసం దైవజనులు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. త్రొక్కకుండా నిదానంగా వచ్చి ప్రార్థన చేసుకుని పురుషులేమో ఇటు పక్క ఉండండి, స్త్రీలేమో ఎదురుగా వచ్చి ప్రార్థన